వార్తలు చదువుతుంది సత్యవతి. దేశంలో మురుగునీటి సౌకర్యాల కోసం కేంద్రం 4 గజాల ఇనుపు గొట్టాన్ని మంజూరు చేసింది. ఈ విషయం నిన్న పార్లమెంట్లో మురుగునీటి పారుదల శాఖ మంత్రి శ్రీ దోమల రోమనాథన్ గారు ప్రకటించారు. గుంటూరుకి సమీపంలోని ఒక సముద్రంలో ఓడ మునిగి 6 చేపలు మరణించాయి మరియు 4 కప్పలకు గాయాలు అయినాయి. 6 పీతలు ఇప్పుడే కోలుకుంటున్నాయి. గుడివాడ సమీపంలో ఒక పల్లెటూరులో ఒక పెద్ద నో స్టార్ హోటల్ కాలిపోగా 2 మినపట్లు నష్టం సంభవించింది. కాగా ఒక చపాతీ చిల్లు పడినట్లు తెలుస్తోంది. సర్వర్స్ ఎవరికి దొరికిన సామాన్లు వారు పట్టుకొని పరారయ్యారు. పత్రికా విలేకరులు ఫోటోలు తీసే అంతవరకు మంటలను ఎవరూ ఆర్పకుండా అంతా సహకరించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ కీచుగొంతు బొంగురుమూర్తి గారికి నిన్న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి సమక్షంలో గాన గార్ధప అనే బిరుదునిచ్చి సత్కరించారు. ప్రముఖ నటుడు శ్రీ పేడిముఖం బూడిదరావు గారికి నట కపీసా అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. వాతావరణం. కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల గోదావరిలో శీతోష్ణ స్థితి తేమగా ఉంది. నీళ్లున్న చోట తడిగాను, నీళ్లు లేని చోట పొడిగాను ఉండవచ్చు. రాబోయే వర్షాకాలంలో చెదురుమదురుగా వర్షాలు పడవచ్చు. సూర్యుడు వచ్చిన రోజున ఎండ వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. వర్షం వస్తే నేల తడవచ్చు, తడిస్తే జారవచ్చు. కాబట్టి ముసలివారు కర్ర తీసుకొని బయటకు వెళ్ళమని మా రాజమండ్రి వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. వార్తలు సమాప్తం. నమస్కారం.